ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత కోసం బుధగ్రహ దోష నివారణకు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ త్రయోదశి, రాత్రి 7:43 వరకు. నక్షత్రం హస్త, రాత్రి 12:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరితోటి కూడా తగువులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైరభావం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. నమ్మక ద్రోహం చేసే వ్యక్తుల వలన ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమకు తగిన ఫలితాలు లభించకపోవటం, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి పనిని మనోధైర్యంతో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈరోజు అవాంతరాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు చేతికందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రయాణాలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం మీకు మంచి ఫలితం కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీ వైవాహిక జీవితము, ఉద్యోగము వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు.
మీ జీవిత భాగస్వామి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము వీటి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. ప్రతి పని ఆచితూచి నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులకి తగిన విధంగా ఆర్థికంగా అనుకూలత కూడా మీకు కనపడుతూ ఉంటుంది. బంధుమిత్రుల్ని కలవటం, సంతానాభివృద్ధి గురించి మీరు ఖర్చులు అధికంగా పెట్టే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలకి వెళుతున్న వారు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. సింహరాశికి చెందిన స్త్రీలను పరిశీలించినట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లాభదాయకంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. అనవసరపు విషయాలలో కలగజేసుకోకూడదు. సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న సమస్యలు తొలగిపోయే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థిక అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఇవి మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. శారీరక బడలిక అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు మారుతున్న చోట మీకు ప్రతికూలత ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తుల సంపద పెరగటము, స్థిరాస్తుల పైన మీరు పెట్టుబడులు పెట్టడం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య
5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఆరోగ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, స్థిరాస్తులు, మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన పనులు, వీటి గురించి జాగ్రత్త వహించాలి. ప్రతి పని కూడా మీకు ప్రతికూలతగా కల్పిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతికూలతను అధిగమించేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సమస్యలు అనేక మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని చూపించాలి. స్థిరాస్తుల గురించి మీ యొక్క సోదర సోదరీమణులతోటి తగువులు కలిగి ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి ఇబ్బందులు కలగటం, ఆటంకాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక ప్రయాసకు గురవుతూ ఉంటారు. అనుకున్న పనులన్నీ నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకున్న ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవటం, నూతన వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నా అందులో ఎటువంటి సానుకూలత లభించకపోవటం ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరికి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ప్రతి పని చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ విషయంలో అనుకోని సమస్యలు కలుగుతూ ఉంటాయి గనక మీరు ఆ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వరుని వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారి ఆరోగ్యము, ఆర్థికపరమైన విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ప్రయాణాలు, వీటి గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ప్రతికూలత అధికంగా గోచరిస్తూ ఉంటుంది. పాత బకాయిలు తీర్చాలనే ఒత్తిడి మీ పైన కలుగుతూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా కోర్టు సమస్యలు అన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా అది వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ప్రయాణాలు అధికంగా చేయటం వలన శారీరకంగా బడలిక ఎక్కువగా ఉంటుంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి పని గురించి మీరు ఆలోచన చేయటం సూచిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతతో పాటు నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గోప్యత పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులపైన మీరు పెట్టుబడులు పెట్టడం, దీనికి సంబంధించిన వ్యవహారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా వినాయకుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం సందర్భంగా బుధగ్రహం అనుకూలించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి.
బుధుడికి ప్రియమైన దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి గృహంలో ఉత్తర దిక్కులో స్నానం చేసిన తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యి పోసి బుధుడికి ఇష్టమైన అంకె 5 కాబట్టి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని బుధగ్రహ అనుగ్రహ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా బుధుడి అనుగ్రహానికి పాత్రలై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం సందర్భంగా పెసలు నానబెట్టి గోమాతకు తినిపించిన, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానమిచ్చినా కూడా బుధగ్రహాన్ని బలోపేతం చేయవచ్చు. అలాగే తులసి పూజ ద్వారా కూడా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకొని బుధుడి అనుకూలతను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఈరోజు సాయంత్రం తులసికోట దగ్గర దీపం పెట్టడం, తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా బుధుడు బలోపేతం అవుతాడు. అలాగే బుధగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, లేదా గృహంలో గణపతిని ఎర్రటి పుష్పాలతో, గరికతో, సింధూరంతో పూజించడం ద్వారా బుధగ్రహం అనుకూలించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. దోషాలలో ప్రధానమైన దోషం వృక్షవేధ అనే దోషం. అసలు వృక్షవేధ అంటే ఏమిటి? ఇంటికి ప్రధాన ద్వారం, ఆ ప్రధాన ద్వారానికి ఎదరగా ఒక వృక్షం ఉన్నట్లయితే ఆ వృక్షం మహావృక్షంగా ఉంటే అది వృక్షవేధ. ఇంట్లో కిటికీలకు కానీ ఇంటిలోనికి బయటకు వచ్చేటటువంటి ద్వారం, గుమ్మాలు పడమర వైపు ఉండవచ్చు, ఉత్తరం వైపు ఉండవచ్చు, ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉండవచ్చు, ఒక్కొక్కసారి ఆగ్నేయం దక్షిణం వైపు కూడా ఉండవచ్చు. కిటికీలకు కూడా ఎదరగా మహావృక్షాలు ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ద్వారబంధాలకు పరదాలు విరేలాడదీయాలి. మొక్కని, మహావృక్షాన్ని తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి అన్వేషణ చేసినట్లయితే ఆ ఎదిగిన మొక్క మహావృక్షంగా మనకు ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రధాన ద్వారానికి ఎదరగా ఇంట్లో నుంచి బయటికి రాగానే రహదారే ఉంటుంది. ఒక్కొక్కసారి రహదారికి అవతలి వైపు ఒక మహావృక్షం పెరిగి ఉంటుంది. 25 ఏళ్ల మహావృక్షం, పర్యావరణానికి మేలు కలిగించేది. అలాంటి మహావృక్షాన్ని తొలగించమని మనము చెప్పకూడదు, తొలగించే ప్రయత్నాలు చేయకూడదు. కానీ మహావృక్షం వృక్షభేద. ఇంట్లో నుంచి బయటకు రాగానే ఎదరగా అడ్డు పెద్ద చెట్టు, ఇది వృక్షవేధ. అలాంటప్పుడు ఆ ద్వారానికి బయటకు గణపతి కనిపించే విధంగా ఉండే చిత్రపటాన్ని బయట ప్రధాన ద్వారం బయట వేలాడదీయడం. ద్వారబంధానికి ఒక పరదా ఆహ్లాదకరంగా ఆకుపచ్చ రంగులో, పర్యావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉండే ఆకుపచ్చ రంగులో ఉండే పరదా వేలాడదీసినందువలన ఇంట్లోని వారికి శోభస్కరంగా వాతావరణాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం. కిటికీలకు కూడా ఇలాంటివి మహావృక్షాలు. కిటికీలోంచి చూడగానే పెద్ద చెట్టు కనిపిస్తోంది, వేధ. అలాంటప్పుడు ఆ కిటికీకి వెనీషియన్ బ్లైండ్స్, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని కొద్ది భాగమైన, అంటే ఇలా చూడగానే అలా చెట్టు కనిపించకుండా ఉండేంత మేరకు ఒక పరదా వేలాడ తీసుకోవాలి. ఇది ప్రయోజనాన్ని కలిగించే అంశం అవుతుంది. అలాగే మన ఇంటిలో మనం పెంచుకున్న మహావృక్షమే మారిపోయింది ఒకనప్పటి మొక్క. ఒకప్పుడు మనం నాటిన ఒక చిన్న వేప మొక్క, మొక్కలపైన ప్రేమ పెరిగిన కారణం చేత ఇంతింతై వటుడింతయ్యై అన్నట్లుగా ఆగ్నేయ భాగంలో పెంచిన ఈ చిన్న మొక్క ఇంట్లో వారికి పదవిని తెచ్చి పెడుతుంది. ఆగ్నేయం వైపు పెంచిన వేప మొక్క ఇంట్లో ఉండేవారికి రాజకీయ పదవిని అందిస్తుంది. అనుమానమే అక్కర్లేదు. గ్రామాలలో ఉండేవారు ముఖ్యంగా సర్పంచు, ఉపసర్పంచు, గ్రామాధికారి, ఏవో పదవులు రాజకీయంగా, భౌతికంగా, ఔద్యోగికంగా ఆగ్నేయం వైపు వేప చెట్టు ఏ ఇంటికి ఉంటుందో ఆ ఇంట్లో ఉండేవారికి పదవి తప్పకుండా యోగిస్తుంది. అయితే ఇంటికంటే మించి ఈ వేప చెట్టు పెరిగిపోయింది. ఒకప్పటి వేప మొక్క ఇప్పుడు ఇంటికంటే మించి పెరిగిపోయింది. ప్రయోజనం కలిగించిందే కానీ ఇంటికంటే ఎత్తు పెరిగిన కారణం చేత నష్టం కలిగిస్తుంది. పదవి అందించిన ఈ చెట్టు ఇప్పుడు ఆ పదవి కారకంగా అపకీర్తిని కూడా తెచ్చిపెడుతుంది. అలాంటప్పుడు ఆ చెట్టు కొమ్మలను తొలగించినట్లయితే, చెట్టు కాకుండా కొమ్మలను నియంత్రిస్తే, ఇంటి ఎత్తుకు లోపించినట్లుగా తగ్గేటట్లుగా ఆ చెట్టును నియంత్రించుకోగలిగితే ఆ మొక్క
ఇప్పుడు మారిన ఆ చెట్టు మళ్ళీ పదవిలో గొప్ప కీర్తి ప్రతిష్టలను మనకు సముపార్జించి పెడుతుంది. ఒకే మొక్క లాభదాయకం, వృక్షవేధగా మారితే అనర్థకారకం. అలాగే నైరుతి వైపు మామిడి చెట్టు యోగదాయకం, లాభదాయకం. నైరుతి వైపు ఉండే మామిడి చెట్టు ఎప్పుడూ కూడా ఇంటికంటే ఎత్తులో ఉండాలి. మహావృక్షాలు ఇంటికి నైరుతి వైపు ఉండాలి. అలాగే ఇంటికి వాయువ్య దిగ్భాగంలో కానీ ఉత్తరం దిగ్భాగంలో కానీ పండ్ల చెట్లు సపోటా, జామ ఇలా నిత్యము మనం వినియోగించేటటువంటి ఉపయోగకరంగా ఉండేటటువంటి పండ్లు అందించేటటువంటి చిన్న చిన్న వృక్షాలు ఇంటి ఎత్తు కంటే కూడా మించి ఎదగనటువంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. మందారం, చేమ, మల్లె, విరజాజి ఇలా పుష్పాలు అందించే మొక్కలన్నీ కూడా ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి. ఇవేమీ లేకపోయినా అపార్ట్మెంట్ సంస్కృతిలో ఉన్న ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో చిన్న నీళ్ల సీసాలో మనీ ప్లాంట్ పెంచుకుంటే ఈ మొక్కల పెంపకం వలన ఇంట్లో వారికి వృక్షవేధ అనే దోషం తొలగిపోతుంది. తెలుసుకుందాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.